మొదటి భాగం వజహాలాగే ఇది కూడా కొందరు యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. సమాజం, తల్లిదండ్రులు మనల్ని పనికిరాని వాళ్ళు, మలయాళం అరటి చెట్టు, పనికిరాని వాడు అనే అర్థం వాడుతారు అని ముద్ర వేసినప్పుడు ఆ యువకులు తనదైన స్టైల్లో ఎలా బతికారు, వారి స్నేహం, అల్లరి మరియు భావోద్రేయాల ప్రయాణమే ఈ సినిమా. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే కామెడీ. సినిమా అంతా చాలా సహజమైన హాస్యంతో సాగుతుంది. ముఖ్యంగా యూత్కి బాగా కనెక్ట్ అయ్యే డైలాగ్స్, సీన్స్ ఉంటాయి. ఇక యాక్టర్ విషయానికి వస్తే ఆసిర్, ఆలన్ బిన్, అజిన్ బోయ్, వినాయక్ వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. వాళ్ళ ఎనర్జీ సినిమాకు పెద్ద ఎఫెక్ట్. ఇక మేకింగ్ విషయానికి వస్తే చిన్న బడ్జెట్, సుమారు 5 నుంచి 10 కోట్ల సినిమా అయినప్పటికీ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఎమోషన్స్ కూడా కేవలం నవ్వించడమే కాకుండా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. ఇక ఈ సినిమా మైనస్ విషయానికి వస్తే కథ బలం మొదటి భాగము పోలిస్తే ఎమోషన్స్ డెప్త్ కొంచెం తగ్గినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే రీల్స్ చూస్తున్నట్లు అనిపించవచ్చు. అంటే కథ ముందుకు సాగకుండా కేవలం కామెడీ మీదన ఆధారపడి ఉంటుంది. ఇక మీరు స్నేహితులతో కలిసి హాయిగా నవ్వుకోవాలనుకుంటే, ఈ ఒక సినిమా కావాలనుకుంటే వజహా 2 పక్కా చాయిస్. ఇది ఒక బయోపిక్ బ్రో అని ఎందుకు అన్నారో సినిమా చూస్తే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులు లేదా స్నేహితులు గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవచ్చు. ఈ సినిమాలో యాక్టర్స్ అందరూ, ప్రధాన నటీనటులు అందరూ కేరళలో పేరు పొందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే. వెండితెరపై అనుభవం లేకపోయినా వారి టైమింగ్ మరియు సహజత్వం సినిమాను నిలబెట్టాయి. ఇక ఈ చిత్రం కేవలం కొన్ని కోట్లు రూపొందింది, కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ స్టేట్ను సొంతం చేసుకుంది. డైరెక్టర్ ఆనంద్ మీనన్ ఈ సినిమాని తెరకెక్కించారు. యువత ఆలోచనలు, వారి సమస్యలు మరియు పేరెంట్స్తో ఉండే వారి కాన్ఫ్లిక్ట్లు చాలా ప్రాక్టికల్గా చూపించారు. ఇక తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే స్క్రీన్ వారు దీన్ని విడుదల చేస్తున్నారు కాబట్టి మన నేటివిటీకి తగ్గట్లుగా డైలాగ్స్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. నాని ఈ సినిమా ట్రైలర్ లాంచ్లో పాల్గొనడం వల్ల తెలుగులో దీనికి ఒక మంచి క్రేజే వచ్చింది.